మిస్సమ్మ, మహానటి సావిత్రి, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, జమున, రేలంగి, రమణారెడ్డి లాంటి మహామహులు నటించిన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 1995లో నాగిరెడ్డి, చక్రపాణి గారు నిర్మించిన ఈ చిత్రం యతీష్ బెనర్జీ అనే బెంగాలీ రచయిత రాసిన మన్మోయి గర్ల్స్ హై స్కూల్ అనే హాస్య నవల ఆధారంగా చక్రపాణి గారు మిస్సమ్మ కథను తయారు చేశారు. ఇలాంటి ఒక కథాంశం తీసుకోవాలంటే ఎంతో గట్స్ ఉండాలంటాను నేను. మీరేమంటారు? నిజంగా ఆ కాలంలో ఎక్కడా జరగడానికి వీలు లేని అంశం అది. చక్రపాణి గారు తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి కథను తయారు చేశారు. ఇక్కడ ఒక విషయం గురించి చెప్పుకోవాలి. 50 ఏళ్ల క్రితం ఒక పెళ్లిగాని అమ్మాయి సరిగ్గా పరిచయమైనా లేని ఒక పరాయి మగవాడికి భార్యగా తల్లిదండ్రులకు తెలియకుండా నెలల తరబడి నటించడానికి సిద్ధపడటం అంటే అప్పటి ప్రేక్షకులు ఆదరిస్తారని ఎలా అనుకున్నారు? అయినా కానీ చక్రపాణి గారు కథనం సామర్థ్యంతో ఆ విషయాన్ని అత్యంత సమర్థవంతంగా మరుగునపరిచి ఆ లోపాన్ని ఎవరూ పట్టించుకోనీయకుండా మేనేజ్ చేశారు. అది వారి గొప్పతనం. దానికి ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వం తోడైంది. అంచేతనే ప్రేక్షకులు అసలు పాయింటే మర్చిపోయారు. ఆపై చక్రపాణి గారు సినిమాకు వినూత్న రీతిలో ప్రచారం చేశారు. ఏంటంటే పెద్దలు సైతం చూడవలసిన పిల్లల సినిమా అని. ఇక అసలు విషయానికి వద్దాం. నిజానికి మిస్సమ్మ సినిమా కోసం మొదటి ఎంపిక భానుమతి గారే. అందులో నటించారు కూడా. సగం సినిమా తీశాక ఆమెను ఆ సినిమా నుండి తీసేశారు. ఎలాగంటే అప్పట్లోనే భానుమతి గారు స్టార్ హీరోయిన్, ఇంకా నిర్మాత కూడా. భర్తతో కలిసి భరణి పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి 6 విజయవంతమైన చిత్రాలు కూడా నిర్మించారు. మామూలుగానే ఆమెకు పొగరెక్కువ అంటారు పరిశ్రమలోని వారందరూ. కాదు, అది ఆత్మాభిమానం. పురుషాధిక్య ప్రపంచంలో నెగ్గాలంటే ఈ మాత్రం ఉండాలి అంటారామె. ఈ కథకు భానుమతి గారి చరిష్మా కూడా తోడైతే బాగుంటుందని ఆమెను ఈ సినిమాకి మెయిన్ లీడ్ రోల్కి ఎన్నుకున్నారు. సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. రెగ్యులర్గా సాగిపోతూ ఉంది. భానుమతి గారు ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా కానీ ఇంట్లో హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని రకాల పూజలు, వ్రతాలు, నోములు సామాన్య గృహిణి మాదిరిగానే చేసుకునేవారు. ఆ క్రమంలో అప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోదలిచి, రేపు 1 గంట ఆలస్యం వస్తానండి ప్రసాద్ గారు అని డైరెక్టర్ గారికి చెప్పారు భానుమతి గారు. దానికి ఆయన కూడా సరేనన్నారు. మరోపక్క నాగిరెడ్డి గారి సినిమా అంటే అందరూ క్రమశిక్షణతో పనిచేయాలి. అప్పట్లో చాలామంది నటీనటులు నెల జీతానికి పనిచేసేవారు. కొంతమంది షూటింగ్కి ఆలస్యంగా వస్తున్నారన్న విషయం నాగిరెడ్డి గారి చెవిన పడటంతో ఆయన ఆ విషయం గురించి ఒకరోజు ముందుగానే వచ్చి గేటు దగ్గర కూర్చొని గమనిస్తూ ఉన్నారు. ఆలస్యంగా వచ్చిన వారిని నిలబెట్టి ఎడాపెడా వార్నింగులు ఇచ్చి పంపిస్తున్నారట. సరిగ్గా అదే రోజు భానుమతి గారు కూడా ఆలస్యంగా వచ్చారు. అప్పటికే కోపంలో ఉన్న నాగిరెడ్డి గారు లేటుగా వచ్చిన భానుమతి గారిని చూసి, లీడ్ రోల్ చేసే నువ్వే ఆలస్యంగా వస్తే ఎలాగమ్మా అనేసరికి ఆమెకు ఈగో హర్ట్ అయ్యి కోపం వచ్చింది. మాట పెరిగింది. వాళ్ళ మధ్యలోకి ఎల్వి ప్రసాద్ గారు వెళ్లే సాహసం చేయలేకపోయారు. ఆమెకు మామూలుగానే ఆత్మాభిమానం ఎక్కువ. ఈ గొడవతో ఇక గేట్ నుంచి అటే వెనక్కి ఇంటికి వెళ్ళిపోయారట. దాంతో నాగిరెడ్డి గారికి ఇంకా మండి అప్పటికే 40% పూర్తయిన సినిమా రీళ్ళని, అంటే 4 రీళ్ళని ఎవరెంత చెప్పినా వినకుండా తగలబెట్టేసి అప్పటికప్పుడు సావిత్రి గారిని ఈ సినిమా కోసం ఎన్నుకున్నారు. మరలా కొత్తగా సావిత్రి గారితో సినిమా మొదలుపెట్టారు ఎల్వి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ఆమె లేటుకు పర్మిషన్ తీసుకున్నారు అని ముందుగానే నిర్మాత నాగిరెడ్డి గారికి చెప్పి ఉంటే ఇలాగ జరగకపోను కదా. అయినా ఆయన పని హడావిడిలో పడి మర్చిపోయి ఉంటారు. లేక ఆయనకు చెప్పడం పెద్ద ఇంపార్టెంట్ కాదేమో అని అనుకుని ఉండొచ్చు కదా. చెప్పా పెట్టకుండా వచ్చి ఆ రోజు అటెండెన్స్ చెక్ చేస్తారని ప్రసాద్ గారు మాత్రం కలగన్నారా? సరే, ఏది ఏమైనా అలా జరిగిపోయింది. ఆ తర్వాత భానుమతి గారు భర్త రామకృష్ణ గారితో జరిగిందంతా చెప్పి బాధపడ్డారట. ఈ సినిమాలో కనుక భానుమతి గారు ఉండి ఉంటే ఆ పాత్ర తాలూకు పొగరు, ఆత్మాభిమానం లాంటి స్వభావాలకు ఆమె కరెక్ట్గా సూట్ అయ్యేవారు. మీరేమంటారు?